హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ని. ఈరోజు జియో గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే వెబ్సైట్లో వెళ్ళి మనం తెలుసుకుంటాం. అది ఎలాగంటే ముందుగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్లోకి పొందవచ్చు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇంటర్నెట్ డేటాని జియోలో ఎంత వాడాము అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎస్ఎంఎస్లు ఎన్ని అయ్యాయి, ఏ ప్లాన్ యాక్టివేట్లో ఉంది, డేటా వాడిన తర్వాత 4G స్పీడ్ పొందటం అనే ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీరు గూగుల్ సెర్చ్ బాక్స్లో వెళ్ళి జియో అని టైప్ చేయండి. జియో అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ మీకు కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా కనిపించిన తర్వాత మీరు ఇప్పుడు మనం యాక్టివేట్లో ఉంది దందన ప్లాన్ చాలామందికి యాక్టివేట్ అయింది. ఇప్పుడు న్యూ ప్లాన్ కింద వివో ఓడు ఒక అప్డేట్ అనేది జరగడం జరిగింది. 168 GB అనేది జియో 4G డేటా అని ఒక అప్డేట్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మనకి దాంట్లోకి సైన్ అప్ అవ్వడం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. ముందు సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఎంటర్ జియో నెంబర్ జియో కస్టమర్ ఐడి అని కనిపిస్తుంది. మీరు ఆ జియో నెంబర్ ఎంటర్ చేస్తే దానికి మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓటీపీ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ ఈమెయిల్ ఐడి సైన్ అప్ అయిన తర్వాత మనం సైన్ ఇన్ ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, దాని మీద మీరు ఎంటర్ చేసి దాని మీద క్లిక్ చేయాలి. నేను అయ్యాను ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను సైన్ అప్ అయ్యాను. సైన్ అప్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మీరు చూస్తున్నారు నా అకౌంట్ నా నెంబర్ తోటి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను రీఫ్రెష్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయింది. ఇలాగా మనం యూజ్ చేసిన అన్లిమిటెడ్ కాల్స్ అని యూజ్ చేసిన డేటా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎంఎస్ 100 ఎస్ఎంఎస్ రోజుకి ఫ్రీగా ఉన్నది. 1 GB డేటా 309 తోటి నేను రీఛార్జ్ చేశాను. అది నాకు దందన ఆఫర్ అనేది యాక్టివేట్లో ఉంది. ఇప్పుడు మన ప్రైమ్ని యాక్టివేట్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ యాక్టివేట్ అని కూడా కనిపిస్తుంది మనకి. ప్రైమ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అంటే ఎక్స్పైర్స్ ఆన్ 31 March 2018. అప్పటి వరకు కూడా ప్రైమ్ అనేది యాక్టివేట్లో ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఏ ప్లాన్లో ఉన్నాం ఇప్పుడు అని తెలుసుకోవాలి అంటే మై ప్లాన్స్ దాని మీద ఒక క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి 1 యాక్టివ్ ప్లాన్ ఉంది. మనకు యాక్టివేట్ ఏంటంటే ప్రైమ్ ప్లస్ డిడిడి బండిల్ అంటే దందన ఆఫర్ అనేది నాకు యాక్టివేట్ అయ్యి ఉంది. ఇప్పుడు 100 SMS అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తుంది ఇక్కడ. 100 SMS పర్ డేకి 100 SMS 754.87 MB అనేది అవైలబుల్గా ఉన్న డేటా ఫ్రెండ్స్. ఇది 754.87 అనేది అవైలబుల్గా ఉన్న డేటా. మనం రీఛార్జ్కి వెళ్ళి ఒక రోజు అంటే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక రోజులో 1 GB డేటా అయిపోతే మళ్ళీ మనం 4G స్పీడ్ని వినియోగించుకోవాలి అంటే మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. మనం బూస్టర్లోకి వెళ్తే ప్లాన్స్ ఎక్స్ట్రా అప్డేట్ అని ఉంది కదా, బూస్టర్లోకి వెళ్ళండి. బూస్టర్లో క్లిక్ చేస్తే మనం ఒక డేటా అని ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. డేటా అని కనిపిస్తుంది ఇక్కడ. డేటాలోకి వెళ్తే అక్కడ డేటా ప్లాన్ క్లిక్ చేస్తే డేటా ప్యాక్ ఏముంది 51 రూపీస్. 51 రూపీస్ అంటే 1 డే వస్తుంది, 1 GB ఇస్తారు. అదే కాకుండా కింద ఒక ప్లాన్ ఉంది 301 రూపీస్. అది యాక్టివేట్ చేసుకుంటే మీకు 28 days అనేది రావటం జరుగుతుంది. ఈ ప్లాను రీఛార్జ్ చేసుకున్న వారికి ఒక 6 GB అనేది రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. అది 28 days వ్యాలిడిటీ. దీన్ని ప్లాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ క్రెడిట్ కార్డ్ తోటి అలా ఉంది ఫ్రెండ్స్. చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. జియో మనీ తోటి కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. మా అకౌంట్లోకి మళ్ళీ వెళ్ళిపోతే మనకి చూడండి ఫ్రెండ్స్, మా అకౌంట్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ. ఓకే, సమ్మరీలోకి వెళ్ళిపోయాను. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ మనం
మన ప్లాన్స్ ఏంటి, మన యూసేజ్ ఎంత జరిగింది, ఏంటి ఎస్ఎంఎస్లో ఎంత యూజ్ చేసాం, ఎప్పటికప్పుడు అప్డేట్గా తెలుసుకోవాలంటే ఎలా చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను అప్డేటెడ్ వీడియోస్ పెడతాను. అంతవరకు మాకు యూజర్